ఇదిగో సార్ సార్ ఒకప్పుడు ఇదంతా పచ్చగా సస్యశ్యామలంగా ఉండేదండి ఈ చేలన్నీ. ఇంత ఈ పత్తి చేలు నెల క్రితమే ఎండిపోయి పొలాలు దున్నేశారండి. దానికి తోడు అదే చూడండి, ఇటు మిర్చి ఉంది, ఇటు మిర్చి తోట ఉందండి. ఈ మిర్చి తోట వర్షాలు లేక సాగర్ నీళ్ళు లేక అదే ఈ పంట సాగర్ కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు నడితే ఈ పంట ఇట్ట ఎండిపోయేది కదండి. అదే శ్రీశైలం సాగర్లో నీళ్లు నడితే ఈ పంట ఇంత ముందు 25-20 క్వింటాల పత్తి ఎన్ని కాసేయండి. ఈ పంట చూడండి, ఈ పిచ్చి మొక్కలు మలిసి ఆగమైపోయి రైతుకు పెట్టుబడి ఎంత అవుతుందో తెలుసా సార్? ఈ రైతు ఫస్ట్ కౌలు 30,000 ఉంటుంది సార్. దాని తర్వాత ఒక మొక్క తీసుకొచ్చి మొక్క నాటితే ఎకరానికి 20,000 నుంచి 30,000 అవుతుంది. రైతు దున్నితే ఒక 10,000 అవుతుంది. దాంట్లో బలం కట్లు 20,000 నుంచి 25,000 అవుతుంది. రైతు కోత కోసినందుకు 1,00,000 అవుతుంది. ఈ ఎన్ని కలిపి 2.5 లక్షలు అయ్యేదండి. ఇవాళ పత్తి అకాల వర్షం పడి ఈ చేను తాలుకాయలు అయినాయండి. ఈ తాలుకాయలు అవ్వటం వల్ల 6 క్వింటాలు తాలుకాయలు వచ్చినాయి, 4 క్వింటాలు మంచి కాయలు వచ్చినాయి. రైతు కూలీలు ఎంత బాధపడతారో చూడండి. రైతుకి ఎకరానికి 1,50,000 దండగా రైతు కూలీలు పనులేక అల్లాడిపోతున్నారు. అలా అదే నీళ్లు నడితే ఈ పొలాలకి నీళ్లు కట్టుకొని పంట పండించుకునేవాళ్ళు చక్కగా ఎంతో బాగుండేది. ఈ పంటలు లేక రైతు కూలీలు మానసికంగా ఊళ్ళల్లోకి వెళ్తే ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కూడా డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నారు. ఇది ఫిబ్రవరి 15-20 తారీఖులోనే ఇలా క్లోజ్ అయిపోతే మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా ఒకప్పుడు పని ఉండేదండి. ఇవాళ పని లేక ఎంతో బాధపడుతున్నారు రైతులు. నేను ఎంతో మందితో స్నేహం చేస్తానండి. ఇవాళ కాదండి, 15-20 ఏళ్ల నుంచి చేస్తున్నాను ఈ స్నేహం. ఇవాళ ఈ ఎడారిలాగి మారిపోతే ఏమనుకోవాలండి? ఎడారిని చేశాడండి మహానుభావుడు. అదే పోలవరం పూర్తయినట్టే ఇవాళ ఎంత చక్కగా ఉండేదండి. పోలవరం పూర్తయినట్టే పోలవరం నీళ్లు చక్కగా కృష్ణా జిల్లా మొత్తం అటు ఇచ్చేవాడండి. కృష్ణా జిల్లా అటు ప్రకాశం జిల్లా దాకా వెళ్ళేదండి. అదే ఇలా ఆ నీళ్లు లేక ఇవాళ ఎడారిలాగా మారిపోయినాయి. అటు నుంచి అటు కొడితే ఇటు శ్రీశైలం సాగర్లో ఈ నీళ్లు ఇటు వాడుకున్నట్టే ఎంత చక్కగా ఉండేదండి. అది వర్షాలు పడపోవచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. సద్వినియోగం చేసుకోలేనప్పుడు ఇంకెందుకండి మన రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధం అంటాడండి. ప్రతి ఒక్కటి సిద్ధమే అంటాడండి. దేనికి సిద్ధం? పొలాలు నాశనం అయిపోయినండి, అది చూపించండి ఆ రైతులకి. అది చూపించి సిద్ధం అని చెప్పమనండి. ఎడారిలాగా మార్చిన తర్వాత సిద్ధం అంటాడండి. భూమి పండిస్తేనేనండి పంట పండితే అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ సకాలంలో దొరుకుతాయి, తక్కువగా దొరుకుతాయి. రైతుకు పండితే 10 రూపాయలు వస్తూ అమ్మేది 8 రూపాయలు కమ్మినా ఆయనకి లాభమేనండి. అది లేక ఎంతో బాధపడుతున్నాడు, పంట పండగ బాధపడుతున్నాడు. పిచ్చి చెట్లు మలిచిపోయినాయి. ఇవాళ ఎంత ఆదర్శ రాష్ట్రం అనే దానిని ఇవాళ దరిద్రపు రాష్ట్రాన్ని చేశాడండి. ఒకప్పుడు ఎన్నో గొప్ప పేర్లు రైతులు చెప్పుకునేవాడు. పొలాలకు వచ్చుకున్నా కూడా మాది 15 క్వింటాలు పండిందండి, మాది 20 క్వింటాలు పండిందండి, మాకు 7 ఎకరా వ్యవసాయం చేస్తే నాకు 2 లక్షలు వచ్చినాయండి, 4 లక్షలు వచ్చినాయని చెప్పుకునేవాడు. ఇవాళ ఎంత దండకు వస్తుందని చెబుతాడు. అరే ఇంక వ్యవసాయం చేయకపోయినా పర్వాలేదురా, వ్యవసాయం చేయలేవురా. ఈ దౌర్భాగ్యమైన ఇంకా ఈడున్నంత కాలం మనం వ్యవసాయం చేస్తే మన దరిద్రం ఎలానే ఉంటుందిరా. ఈడెప్పుడు పోతాడని మన రైతులు ఎదురు చూస్తున్నాడు. రైతు ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. ఎందుకంటే వ్యవసాయం 4-5 ఏళ్ల నుంచి అతివృష్టి అనావృష్టి వల్ల సర్వనాశనం అయిపోయాడు రైతు. పంట టైం వచ్చే టైంకి తుఫాన్లు వచ్చి నాశనం అయిపోతుంది. అకాల వర్షాల వల్ల పంట నాశనం అయిపోయింది. వర్షాలు లేక ఇలా ఎండిపోతుంది. దీనివల్ల ఎవరికి నష్టం? రైతుకు నష్టం. రైతుకి లాభం వస్తే అప్పుడే దేశానికి ఎన్నుముకంటారు. రైతు బాగుంటేనే కదండి అందరు బాగుండేది. అన్ని వ్యాపారాలు చక్కగా ఉంటాయండి. ఆ వ్యాపారాలు చక్కగా లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైతు కూలీలకి డబ్బులంటే వ్యాపారాలన్నీ చక్కగా జరుగుతాయి. చిన్న షాపులు కానీ పెద్ద షాపులు దాకా వ్యాపారాలు ఉంటాయి. అరటికాయ బళ్ళోళ్ళు కానీ, బట్టల వ్యాపారాలు కానీ, చిన్న టీ స్టాళ్ళు కానీ అవన్నీ సాగుతాయండి. ఇన్ని రకాలుగా అంటే ఆటోవాడి కానీ నుంచి ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుందండి. ఇవాళ ఎవరికి పని ఉందండి? ఈ రైతు కూలీలు ఇక్కడ తెచ్చుకుంటారు. ఒక ఆటోలో తెచ్చుకోవడానికి వాళ్ళకి ఆటోవాడి పని ఉంటుంది. ఇవాళ ఆటోవాడు
కంపెనీలకు కూడా పని లేదండి. దీనివల్ల మాకు ఇవాళ పత్తి కంపెనీలు ఉండేయండి, ఇవాళ కంపెనీలో పని లేదండి. ఆ కంపెనీలో పని లేక ఇవాళ 100% అనేది 35%కి వచ్చింది. 35% వల్ల 65% తగ్గింది. అక్కడ ఎంతమంది బతుకుతారో తెలుసండి, కొన్ని వేల మంది బతుకుతారు. ఆ వేల మంది బతికే వాళ్ళు ఇవాళ 65% తగ్గిపోతే 35% పని ఉంటే అక్కడ అమ్ముకునే వ్యాపారులు, చిరు వ్యాపారులు కానీ ఎంతోమంది అక్కడ అనాథులైపోయారు. రైతులు ఎంతోమంది ఇవాళ ఇట్లాంటి మహానుభావుడు దాన్ని బాధపడుతున్నారు. మనం ఎందుకంటే వాళ్ళలో కంపెనీలో పనిచేసేవాడికి ఒకప్పుడు 50,000, 40,000, 30,000 శాలరీలు ఉండేవి. వాళ్ళు తీసేసే వాళ్ళకి ఉపాధి పోతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఎవరికి కరెంట్ ఉంది, ఇవాళ స్పిన్నింగ్ మిల్లుల కరెంటు ఇంతకుముందు 3 రూపాయలు ఉండేది, ఇవాళ 5 రూపాయలు అయింది. ఇవాళ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మనం ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మంచిని ఆదరించండి. మనందరం కలిసిమెలిసే ఉంటాం, మనందరం సస్యశ్యామలంగా ఉంటాం. ఆ 4 నెలలు తప్పితే మనం మిగతా రోజుల్లో అందరం కలిసిమెలిసే ఉంటాం. ఆ 4 నెలల కోసం మన జీవితాలను నాశనం చేసుకోవచ్చు. ఒక మంచి నాయకుడిని అనుకుంటే మంచి పొజిషన్ ఉంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మన బిడ్డల భవిష్యత్తు బాగుంటే అన్ని వ్యాపారాలు చక్కగా ఉంటాయి. 4 కంపెనీలు వచ్చినాయి అంటే 4 ఉద్యోగాలు వస్తాయి. ఏమీ లేకుండా అసమర్థుని ఎన్నుకొని ఇవాళ మన రాష్ట్రాన్ని అడుగులు చేసుకొచ్చి 25వ రాష్ట్రంలో కూడా మనం ఇవ్వంటే ఎంత దౌర్భాగ్యమో. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పక్కన తెలంగాణలో ఎక్కితే రేవంత్ రెడ్డి 36 స్థానంలో ఉన్నాడు. మన ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నాడు? ఏ స్థానంలో లేడు. మన ముఖ్యమంత్రి సిద్ధం సభ పెడతాడు, ఏం మాట్లాడతాడు? సిద్ధం సభలో చంద్రబాబు నాయుడు తప్పితే నేను ఇన్ని కంపెనీలు తెచ్చానని కానీ, ఇన్ని చేశానని కానీ ఎప్పుడైనా మాట్లాడా? అయ్యా 4 సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చా, 4 కార్ల కంపెనీలు తెచ్చా, 4 ప్రాజెక్టులు కట్టాను, ఈ మాట్లాడు.